నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. ఈస్టర్ పర్వదిన శుభ సందర్భంగా గుడివాడలో ఆల్ డినామినేషన్స్ దైవ సేవకుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ అసలేటి నిర్మల ప్రశ్నల వర్షం కురిపించారు. అడుగడుగున హారతులు నీరాజనాలు. మచిలీపట్నం 31వ డివిజన్ శారదానగర్ లో ఇంటింటికి తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 4వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని 9వ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వెనుక గేటు వద్ద వార్డు ఇన్ఛార్జ్ జోగా కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం జైన్ ప్రార్థన మందిరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జైన్ సత్రంలో ఎమ్మెల్యే నానితో సంఘ పెద్దలు సమావేశం. 9వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగా సూర్యప్రకాష్ రావు, జోగా కిషోర్, గార్ల శ్రీను, గండి వెంకటరమణ, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమాన్, షేక్ సయ్యాద్, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంగా పాల్గొన్నారు. నమస్కరోమి నమః పార్వతీపతయే రాజాధిరాజాయ ప్రసంగదాయినే స్వమత్యావరణస్సమీత్యాః యమోదాతాః పరమరుణాః పునః యాపవేదాము జయంత్యా పునః పూజయామి సప్తధారాణి వరకర్ణస్పదం పూజయామి. అభివృద్ధి అదే అయిపోతుంది. అలా గట్టిగా సార్ గురుగారు అట్రండి అండి, గురుగారు అట్రండి.
तुम्हारा टीली दिया तिलक तिलक दिया ఏ రకంగా తోడి మీరు కట్టారా నేను లోపల వచ్చేయమంటారా అంటే బెదిరించింది ఇది అయింది. సపోర్ట్ లేకపోతే పుషింగ్ లేకపోతే అయ్యేది కాదు సార్. అయ్యా ఇవాళ అయిపోయింది సార్. బాగుంది ఏ క్లాస్ గా ఉంది. పెళ్లిళ్ళు పనులు అవుతున్నాయండి. అందరికీ ఇస్తామండి. మీరు పక్కరండి నాకు కనపడాలి కదా. రండి ఫైట్ జగన్ జగన్ జగన్
ఈ ఓట్లన్నీ కూడా కాల్పులు చేయరమ్మా. మళ్ళీ వెనక్కి వచ్చే చూసారు 4 కాదు వస్తారు ఆల్ ది బెస్ట్ సార్. మంచి బడ్జెట్ తెలిసి మంచి పోస్ట్ వీడియో తీసుకుంటారు. భాస్కర్ గారు దండ కింద తెచ్చండి. ఇటు చూడండి బాగా ఆఫ్ చేయి, ఫోటో కడికి రావాలి. ఈయనెవరో ఈ ఫోన్ వచ్చాను. అమ్మా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తారు. నమ పార్వతీర్పతయే హర 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 మహాదేవ్. అన్నయ్య పట్టుకున్నాను అది కనబడాలి కదా. ఈస్టర్ పర్వదిన శుభ సందర్భంగా గుడివాడలో ఆల్ డినామినేషన్స్ దైవ సేవకులు ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు రేవా డాక్టర్ జి శ్యాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించగా గుడివాడ రివైవల్ పెంతెకోస్తు చర్చి వద్ద నుండి ప్రారంభమైన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏలూరు రోడ్లోనే ఆర్సీఎం చర్చి టు ప్రాంగణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బిషప్ అప్పికట్ల జాషువా, రేవా డాక్టర్ బర్నబాస్ సంజ్ఞ, డాక్టర్ జి అబ్రహం శేఖర్, సాల్వేషన్ ఆర్మీ డినరీ చైర్మన్ ఏబీ నేచర్, ఆర్సీఎం ఫాదర్స్ గుజ్జుల మైకేల్, ఫాదర్ లూయిస్ రాజు, ఉపదేశి యాంథోనీ, పాస్టర్ చెంటి, క్రైస్తవ దళిత నాయకులు వెంపటి సైమన్ పలువురు ప్రసంగిస్తూ క్రీస్తు
మృత్యువును గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేచిన ఏకైక దేవుడని, క్రీస్తు కొరకు పరుగు అని ప్రభువు వచ్చు వరకు నమ్మకంగా కొనసాగించాలని ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ పట్టణ పరిసర ప్రాంత దైవజనులు అందరూ పట్టణం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ గుడివాడ డివిజన్ పట్టణ జిల్లా రాష్ట్ర నాయకులు, సాల్వేషన్ ఆర్మీ సేవకులు, ఆర్సీఎం ఉపదేశకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు సువార్త ద్వారా అనేక మందికి రాజ్య సువార్తను ప్రకటించాలన్న ఆంక్షతో గుడివాడ పట్టణంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సహకరిస్తున్న దైవజనులకి, అలాగే ప్రార్థన టీవీ ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్లో దైవ సేవకులందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చిన సేవకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభువు నామమున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ శుభములు. ఈరోజు గుడివాడ పాస్టర్ ఫెలోషిప్ వారు నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి గుడివాడ క్రైస్తవ సమాజం మొత్తం ముక్తకంఠంతో గుడివాడ పొడవీధుల్లో క్రీస్తు మన రక్షకుడు అని తెలియజెపుతూ క్రీస్తు పునరుద్ధానాన్ని గుడివాడ వీధుల్లో ప్రచారం చేశారు. కాబట్టి క్రీస్తు ప్రేమను గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి యేసు ప్రభుని ఒక దారిగా మీరు ఎంచి ఈ మార్గంలోకి రావాలని గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ప్రేమ అనేది ఒకటే ఒక మార్గం. ఆ ప్రేమ రాజ్యాన్ని ఇచ్చిన మన యేసు దగ్గరికి మీరందరూ రాగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిత్య రాజ్యంలోకి వెళ్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఈ రోజున చేసిన ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మీరు అందరూ గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో క్రీస్తు కొరకు మీరు అందరూ పరిగెత్తాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది. 11వ అధ్యాయానికి అది కొనసాగింపు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ఈ రోజున చాలామంది పరిగెత్తుతున్నారు. పాపం కోసం పరిగెత్తుతున్నారు, అవినీతిలో పరిగెత్తుతున్నారు, అక్రమాలలో పరిగెత్తుతున్నారు, చెడుతనానికి పరిగెత్తుతున్నారు, రాజకీయ అధికారాల కోసం పరిగెత్తుతున్నారు, అనేక రకాలైనటువంటి మోసాలు, అక్రమాలు, అలాగే ధనార్జన కోసం పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిలు ప్రతి విధమైన భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి అన్నాడు. పాపభారం అనేది మానవ జీవితాన్ని కృంగదీస్తుంది. పాపభారము అనేది మానవ జీవితాన్ని నరకానికి తీసుకువెళుతుంది. పాపభారాన్ని మోసే మనిషి కృంగిపోయి నాశనానికి వెళ్ళిపోతూ, అలాగే తన తోటి ప్రజానీకాన్ని, సమాజాన్ని కూడా నాశనానికి తీసుకువెళ్తాడు. అంటే పాపాలలో మన నోటి మాటల్లో కానీ, మనం చూపించే ఈర్ష్య, ద్వేషాలు, అసూయల్లో కానీ తేలికగా చిక్కుబడిపోతున్నాం. ఒక్కొక్కసారి కోపతాపాలు, ఆవేశాలు ఇవన్నీ కూడా మనల్ని చిక్కుల్లో పెట్టేస్తున్నాయి. మన పరుగు పందాన్ని ఆపేస్తున్నాయి. ఎక్కడికి పరిగెత్తేది గద్దెల మీదకి కాదు. మనం పరిగెత్తేది నిత్య జీవం వైపుకు పరిగెత్తుతున్నాం. ఈ పోరాటంలో మనల్ని ఆపడానికి సాతానుడు అనేక రీతులుగా ప్రయత్నిస్తుంటాడు. ఈ పోరాటంలో, ఈ పరుగు పందెంలో మనల్ని ఓడించాలి అనేది అపవాది యొక్క ప్రయత్నం. అయితే పాపములో పడిపోయేవాడు ఓడిపోతాడు, అవినీతిలో చిక్కుకునేవాడు ఓడిపోతాడు, శోధనలలో పడిపోయేవాడు ఓడిపోతాడు, అలాగే ప్రేమను కోల్పోయేవాడు ఓడిపోతాడు, విశ్వాసాన్ని కోల్పోయేవాడు ఓడిపోతాడు. కానీ విశ్వాసాన్ని కాపాడుకునేవాడు, ప్రేమను వృద్ధి చెందించేవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడు. కాబట్టి ఇక్కడ కావలసింది ఏమిటంటే మతం కాదు, లేకపోతే ఇంకేదో ఘనతలు కాదు. ఇక్కడ కావలసింది దైవికమైనటువంటి ప్రేమ మనుషుల జీవితాలకు కావాలి. ప్రాముఖ్యంగా పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అనేది లేకపోతే మానవ జీవితాలలో చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అవుతుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది కేవలం మనుషుల యొక్క అవసరతలు తీర్చడానికి, భౌతిక అవసరతలు తీర్చడానికి రాలేదు. ఆయన వచ్చింది పాపాలు తీసివేయడానికి వచ్చాడు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజున క్రైస్తవ్యం కానివ్వండి, దేవుని సేవకులు కానివ్వండి, పాపము పోవాలి అనే దాని మీద ఫోకస్ చేయడం లేదు. ఈ రోజున మనం ఏదో క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండాలి, లేక క్రైస్తవ్యం ఏదో బాగుండాలి అని అనుకుంటున్నామే తప్ప, క్రైస్తవ్యం కావచ్చు, మరొకటి కావచ్చు,
పాపరహిత సమాజం లేకపోతే ఈ క్రైస్తవ సమాజం వలన ఏమీ ప్రయోజనం లేదు. పాపముతో నిండిన క్రైస్తవ సమాజం ప్రపంచానికి ప్రమాదకరం. కాబట్టి క్రైస్తవ సమాజం, పాపము లేని క్రైస్తవ. మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ ఆసిలేటి నిర్మల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అధికారంలోకి ఉండగా లక్కప్ప వీరాంజనేయులుని సలహాదారులు ఎందుకు పెట్టుకోలేదు? మీ రెడ్లను మాత్రమే ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించింది. వీరికి అంటే లక్కప్ప వీరాంజనేయులుని మీ సలహాదారుగా మీ రెడ్డి కులస్తులతో పాటు పెట్టుకుని వాళ్లకు కూడా లక్షల రూపాయలు జీతాలుగా ఇవ్వాలి కదా. రెడ్లను మాత్రమే ఎందుకు పెట్టుకుని 5 ఏళ్లుగా ఉండి ఇప్పుడు నీకు వాళ్ళు పేదవాళ్ళుగా కనపడ్డారా? అప్పుడు నీకు వాళ్ళ పేదరికం గుర్తు రాలేదా అని మండిపడ్డారు. నువ్వు ఓడిపోతావు అని తెలిసి ఇప్పుడు కొత్త రకం నాటకం ఆడుతున్నావని అన్నారు. ఆర్భాటం మాత్రమే, వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం రాబోతుంది, వైసీపీ ఓడిపోతుంది, ఫ్యాన్ రెక్కలో ఊడిపోయింది. అది ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఈ టైప్ లో పేదవాడికి ఇస్తే పేదవాడు, ఇప్పుడు పేదవాళ్ళు అనే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మామూలుగా ఏ కులమైనా ఏ మతమైనా సరే రేకుల షెడ్ లో ఉండే సామాన్యుడు అబ్బా జగన్మోహన్ రెడ్డి చూసారు ఎంత మంచోడో, ఈ టైప్ లో ఆలోచిస్తారు, ఓట్లు గుద్దేస్తారు అని అనుకుంటున్నాడు. కానీ జనాలు ఆలోచించే విధానం ఏముందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు? ఓడిపోతాడని తెలిసిన తర్వాత. అధికారంలో ఉండగా అతని వెనకాల 50-60 మంది సలహాదారులను పెట్టుకుని లక్షల జీతాలు రెడ్లను పెట్టుకుని ఇచ్చాడు కదా. ఆ లక్షల జీతాల్లో ఒకళ్ళిద్దరు ఈ లక్కప్పని వీరాంజనేయుల్ని పెట్టుకుని వాళ్ళకి ఇవ్వచ్చుగా, పేదాళ్ళు కదా వాళ్ళకి ఎందుకు అప్పుడు ఇవ్వలేదు ఆ ప్రయారిటీ? ఇప్పుడు ఓడిపోతామని తెలిసినాక లక్కప్పని వీరాంజనేయుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు ఇది వీళ్ళు ఇల్లు ఇదని ఎందుకు చూపిస్తున్నాడు? ఇంత పబ్లిసిటీ పిచ్చండి జగన్మోహన్ రెడ్డికి. ఇలా పబ్లిసిటీ చేసుకునే మమ్మల్ని మోసం చేసి గతంలో కూడా ఓట్లు వేయించుకుని మమ్మల్ని నానా తిప్పలు పెట్టాడు అని ప్రజలు బయట తిట్టుకుంటున్నారు. కాబట్టి జగనన్నయ్య, నువ్వు ఒక మాట అన్నావు కదా, నేను లారీ డ్రైవర్కి ఇచ్చాను టికెట్. చంద్రబాబు నాయుడు గారు లారీ క్లీనర్కి ఇచ్చాడు. వాడెవడో కూడా నీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. క్రీస్తు పూర్వంలో ఇచ్చాడు లారీ క్లీనర్కి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఓడిపోవడానికి సిద్ధపడి నాకు ఇవాళ టికెట్ గెలిపించడానికి ఇచ్చాడు. నీకు ఆయనకి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి దొంగ తెలివితేటలు, ఇలాంటి మోసాలు, పేదాడి జీవితంతో ఆడుకోవడాలు. పేదాడిని ఇప్పుడు ఈ వీరాంజనేయులు లక్కప్ప గెలవరని నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు, మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మా దేవుడు చేశారని. కానీ వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతారు. నీకు వాళ్ళ మనసుతో గాని వాళ్ళ బాధతో గాని నీకేం పని? నీకు పేరు కావాలి. ఓడిపోతామని తెలిసినా వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళని మానసికంగా కుంగదీసేయాలి. అది నీ ప్లాన్. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అయితే ఆలోచించాలి. ఇలాంటి దొంగ తెలివితేటలు చూపించే జగన్ మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మచిలీపట్నం 31వ డివిజన్ శారదానగర్ లో ఇంటింటికి తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను రాసుకుంటూ ప్రభుత్వం రాగానే తక్షణమే ఆ పని చేసి పెడతానని హామీ ఇస్తున్న కొల్లు రవీంద్ర, ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చాలంటే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని తెలియజేశారు. 2014-19 మధ్య కాలంలో 1800 కోట్ల రూపాయలతో మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయగలుగుతామని, ఈసారి తెలుగుదేశాన్ని గెలిపిస్తే మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ తేదెపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాక్చువల్గా మనం భూమి ఇచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే మనకు బంపర్ మెజార్టీ మర్చిపోతున్నారు. అంటే కొంత లోపం ఫాలోఅప్ అయిపోవడం ఏమందంటే 13వ రోజు తర్వాత మర్చిపోతారు. మనిషి పోయినా 13వ రోజు తర్వాత అందుకే పెట్టేది కార్యక్రమం అయిపోతుంది. ప్లస్ 20 లక్షల ఉద్యోగాలు మనం తీసుకోవాలి. 20 లక్షల ఉద్యోగాల్లో ఎవ్రీ ఇయర్ 4 lakhs డిఎస్సీ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. చదువుకునే పిల్లలకి 15,000 వాళ్ళు అమ్మఒడిని ఇస్తున్నారు. మన తల్లికి 100 15,000 ఎంతమంది ఇస్తారు. అలాగే వ్యవసాయం ఉంటే 20,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అవసరం కదా. గ్యాస్ ప్రతి మహిళకి ఇక్కడ చదువుకోకపోతే వాళ్ళకి 1,500 రూపాయలు అందరూ తిరిగే ధరలు. బస్సు ప్రయాణం ఫ్రీ. ఏమండి ఎట్లున్నారు?
పిల్లలకి స్కూల్ పిల్లలకి 15,000 ఎంతమంది ఫ్యామిలీ 15,000 చెప్పేసి అలాగే వ్యవసాయం ఉందనుకో వాళ్ళకి 20,000 ఎంతన్నా 20,000 గ్యాస్ మనకి బస్సు బస్సు మీకు ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. ఈస్టర్ పర్వదిన శుభ సందర్భంగా గుడివాడలో ఆల్ డినామినేషన్స్ దైవ సేవకుల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ అసలేటి నిర్మల ప్రశ్నల వర్షం కురిపించారు. అడుగడుగున హారతులు నీరాజనాలు. మచిలీపట్నం 31వ డివిజన్ శారదానగర్ లో ఇంటింటికి తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.